ఒక నిర్ణయం హస్తినాపుర వంశాన్నే మార్చబోతుందంటే వ్యాస, రాజవంశం నిలబడాలంటే నువ్వే సహాయం చెయ్యాలి. సత్యవతి మాటల్లో భయం స్పష్టంగా వినిపించింది. అమ్మా, ఇది ధర్మం కోసమైతే నా శరీరమంతా ఈ రాజ్యానికే అంకితం. అంబిక గదివైపు సత్యవతి చూపు వెళ్లిన క్షణంలో భవిష్యత్తు మొదటి రేఖ వ్రాయబడింది. వ్యాసుడిని చూసిన క్షణంలో అంబిక గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అంబిక భయం ఆమె కుమారుడి భవిష్యత్తును శాశ్వతంగా మార్చబోతుంది. వ్యాసుడు ఏమాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు, కాని ఆయన నడకలో భవిష్యత్తు వినిపించింది. అంబిక భయం ఆమె కుమారుడి కన్నుల్లో కనిపిస్తుంది. వ్యాసుడు చెప్పిన ఈ మాట సత్యవతిని కుదిపేసింది. భయంతో పుట్టబోయే ఆ శిశువు ఎవరో తెలుసా? ఎస్వీకే మోటివేట్ మైండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ చేసి మరింత మందికి మోటివేట్ చేయండి.